వెల్కమ్ టు వీతి న్యూస్. లక్ష్యం సమాజితం. నేను మీ సాయి సుధా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మంచి వ్యవస్థ ఎక్కడున్న ప్రజలకు అందించడం మా కర్తవ్యం. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ వెల్లడి. సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా చెస్ ఛాంపియన్షిప్ పోటీలు. ప్రతి జిల్లాలో కార్యక్రమాలు చేపడతామన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడి. సీనియర్ ఉమెన్ నేషనల్ ఛాంపియన్షిప్ కు ఆతిథ్యం గర్వకారణం. కాకినాడ జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా వ్యాఖ్య. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుపై అసత్య ఆరోపణలు ఖండించిన ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గుడిషె దేవానంద్. ఇక డీటెయిల్స్ చూస్తే, మంచి వ్యవస్థ ఎక్కడున్నా దానిని ప్రజలకు అందించడం తమ పని అని పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ అన్నారు. సిద్దిపేట జిల్లా మార్కుక్ మండల కేంద్రంలోని కొండపోచమ్మ సాగర్ను ఆయన సందర్శించారు. ప్రాజెక్టు నిర్మాణం తీరును రాష్ట్ర నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్ ఆయనకు వివరించారు. ఈ సందర్భంగా పంజాబ్ సీఎం మాట్లాడుతూ, ఢిల్లీలో చూసి ఇక్కడ బస్తీ దవాఖానా ప్రారంభించారని, తమిళనాడు సీఎం స్టాలిన్ ఢిల్లీ వెళ్లి విద్యా వ్యవస్థ గురించి తెలుసుకొని అదే తరహాలో ఆ రాష్ట్రంలో రూపొందించారని అన్నారు. మంచి మనసున్న నాయకుడు ఉండే ప్రాంతం అభివృద్ధిలో దూసుకుపోతుందని వ్యాఖ్యానించారు. రానున్న రోజుల్లో పంజాబ్ను రంగీలా పంజాబ్గా తిరిగి తీసుకొస్తామని అన్నారు. अभी देख ले सारा कुछ है ना, उसके बाद फिर आपको ब्रीफ कर नहीं अभी हमें देख लें तो हमारे इरिगेशन के ऑफिसर पंजाब के भी आए हैं. अभी पंप हाउस देखते हैं, उसके बाद आपको सब कुछ देखने के बाद चेक डैम भी देखने छोटे ब्रीफ करेंगे फिर आपको. And then the scheme is that we have 3 main river barrages. ताकि river पूरी recharge रहेगी, the water stores रखेंगे 100 meters की हाइट पे. जैसे बस हो गया. यहाँ के किसान भाइयों, पात्रिकेय मित्रों, इलेक्ट्रॉनिक प्रिंट मीडिया मित्रों को स्वागत करते हुए, तेलंगाना राष्ट्र आज सारी इंडिया में, भारत में आगे बढ़ चुके हैं. माननीय कल्वकुंट्ला चंद्रशेखर राव जी आने के बाद तेलंगाना राज्य हर एक फील्ड में, या सिंचाई हो या इंडस्ट्रीज हो या इरिगेशन हो, ये लोगों के भलाई के लिए जो प्रोग्राम्स लिए. ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా కేసీఆర్ శాట్ ఆధ్వర్యంలో చెస్ ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహించనున్నామన్నారు. పోటీలు వాల్ పోస్టర్ను క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, శాట్ చైర్మన్ ఆంజనేయ గౌడ్ ఆవిష్కరించారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, రాష్ట్ర స్థాయి మహిళల చెస్ ఛాంపియన్షిప్ పోటీలు ప్రతి జిల్లాలో వివిధ కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. ఈ నెల 17న ఎల్బీ స్టేడియంలో చెస్ పోటీలు జరుగుతాయని అన్నారు. రాష్ట్రంలో పలు జిల్లాల నుండి క్రీడాకారులు హాజరు కానున్నారని తెలిపారు. ఈ సందర్భంగా ఇటీవల గెలుపొందిన పలు చెస్ ఛాంపియన్షిప్ క్రీడాకారులను సన్మానిస్తామని అన్నారు. తొందరలో ఇవ్వబోతున్నాం. ఇళ్ల స్థలాలు, ప్రైజ్ మనీ వీటిని కూడా కొత్త క్రీడా పాలసీ కూడా వస్తుంది. గ్యారెంటీగా క్రికెట్ ఎస్సీఏ మీద దృష్టి పెడితే మన అసెంబ్లీ కూడా చెప్పడం జరిగింది. అసెంబ్లీలో కూడా మా శాసనసభ్యులు కూడా అడగడం జరిగింది. దాని మీద మేము త్వరలోనే మీటింగ్ పెట్టి పాత కేసులను ఏం చేయాలి, కొత్తగా జడ్జిమెంట్ ఏమొచ్చింది ఏం చేయాలి, దాని మీద మేము ఆలోచన చేసి సమగ్రమైనటువంటి నివేదికను మా ముఖ్యమంత్రి గారు సమర్పించి ఖచ్చితంగా తప్పు చేసిన వాళ్ళ పైన శిక్ష ఉండేటట్లు గ్యారెంటీ కొన్ని వదిలిపెట్టాము.
ఎందుకంటే ఎక్కడ ఏం నజాకా చేసి క్రీడల కాడ చేస్తే మాత్రం మేము సహించండి. ఎంత కష్టపడి ఆడతారు, దేశానికి పేరు తెచ్చేది క్రీడాకారులు కనుక అలాంటి స్థాయిలో ఎవరున్నా కానీ వదిలిపెట్టారు. సార్ 1930లో ఆ సమయంలో ఏర్పడ్డ హెచ్సిఏ ఇప్పుడు పదవి కాలం అయిపోయినా దిగిపోకుండా అలాంటి నియమ నిబంధనలు ఉన్నట్టుగా తెలుస్తుంది. అందులో ఉన్న వాళ్ళే ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం, దిగిపోకపోవడం, కేసులు వేయడం, అలాంటి నియమ నిబంధనల్లో కూడా మార్పులు జరగాల్సిన అవసరం ఉందండి. ఖచ్చితంగా దాని మీద కూడా మా అడ్వకేట్ జనరల్ గారితో మేము మాట్లాడతాం, న్యాయపరంగా ఏం చేయాలన్నది. క్రికెట్ అంటేనే టీం వర్క్ చేసేటువంటి హెచ్సిఏ వాళ్ళకు టీం వర్క్ లేకుండా వాళ్ళు కొట్లాడుతుంటే ఎంత దురదృష్టంగా ఉన్నాడు. క్రీడలు అంటేనే యూనిటీ అనేది చాలా అవసరం ఆడవాళ్ళకి, ముఖ్యంగా క్రికెట్ ఫీల్డర్స్ కానీ బౌలర్స్ కానీ అట్లా వాళ్ళు ఆడేదేమో యూనిటీ, వాళ్ళు చేసి నిర్వహించేదేమో యూనిటీ లేదంటే చెప్పుకోవడానికి సిగ్గు అనిపిస్తుంది. గ్యారెంటీగా ఆ నియమ నిబంధనలు కూడా చట్టపరమైన నియమ నిబంధనలు కూడా మేము ఆలోచన చేస్తాం. అసెంబ్లీ సమావేశాల సందర్భం కూడా కేటీఆర్ గారు, మేము, మిగతా మా శ్రీనివాస్ యాదవ్ గారు, కొంతమంది హైదరాబాద్ మంత్రి గారు, మేమందరం కూడా మాట్లాడుకోవడం జరిగింది. దాన్ని ప్రక్షాళన చేయాలి అని చెప్పేసి త్వరలోనే అడ్వకేట్ జనరల్ గారితో మాట్లాడుకొని న్యాయపరమైనటువంటి మార్పులు చేపలు చేయడానికి కూడా మేము వెనుకంజ గారు. అందరికీ నమస్కారం. ప్రెస్ మీడియా మిత్రులందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి జన్మదిన సందర్భంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ప్రతి సంవత్సరం కూడా ఆ జన్మదినాన్ని పురస్కరించుకొని మా క్రీడాకారులందరూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఘనంగా క్రీడా ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది. గత సంవత్సరం కూడా క్రికెట్ కేసీఆర్ ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహించడం జరిగింది. మరి ఈ సంవత్సరం కూడా రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో కూడా వారి వారి నియోజకవర్గాల్లో బర్త్డే సందర్భంగా అనేక కార్యక్రమాలతో పాటు స్పోర్ట్స్ కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈరోజు మా శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి చెస్ ఛాంపియన్షిప్ పోటీలను జిల్లా స్థాయిలో, అదేవిధంగా చివరిగా రాష్ట్ర స్థాయిలో 16, 10, 17 తేదీలలో దాదాపు ప్రతి జిల్లాలో 400-500 తక్కువ కాకుండా వాళ్ళు నిర్వహించుకోవడం. ఆ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యేలతో పాటుగా ఎమ్మెల్యేస్తో పాటు జెపి చైర్మన్లు, మిగతా అధికారులు కూడా పాల్గొని లయన్స్ క్లబ్, రోటరీ క్లబ్, రెడ్ క్రాస్ సొసైటీ, మిగతా అందరూ స్వచ్ఛంద సంస్థలు, స్కూల్స్, కాలేజ్ సంబంధించినటువంటి వాళ్ళతో కార్యక్రమాలు నిర్వహించి చివరిగా గతేడాది హాకీ ఇండియా జూనియర్ ఉమెన్ నేషనల్ ఛాంపియన్షిప్ పోటీలకు ఆతిథ్యం ఇచ్చిన కాకినాడ ఈ ఏడాది ప్రతిష్టాత్మక సీనియర్ ఉమెన్ నేషనల్ ఛాంపియన్షిప్నకు ఆతిథ్యం ఇస్తుండడం అందరికీ గర్వకారణమని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా అన్నారు. జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ మైదానంలో 13వ హాకీ ఇండియా సీనియర్ మహిళల జాతీయ ఛాంపియన్షిప్ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. తొలుత జిల్లా కలెక్టర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించగా హాకీ ఆంధ్రప్రదేశ్ సలహాదారు ఎం నిరంజన్ రెడ్డి హాకీ ఇండియా పతాకాన్ని, నగరపాలక సంస్థ కమిషనర్ హాకీ ఆంధ్రప్రదేశ్ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం హాకీ ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్ బిఎం చాణిక్యరాజ్, జనరల్ సెక్రటరీ జి హర్షవర్ధన్, జాయింట్ సెక్రటరీ ఈవెంట్ సమన్వయకర్త వి రవిరాజు, కోశాధికారి థామస్ పీటర్ తదితరులతో కలిసి శాంతి కపోతాలను, బెలూన్లను గాల్లోకి వదిలి లాంఛనంగా మెగా ఈవెంట్ను ప్రారంభించారు. క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలియజేశారు. Gentlemen, this is an 13th. Stick. All the best. You were practicing during freeze time. Hello. सीना चौड़ा किया है तूने अपनी मेहनत कौशल से, रण विजयी होना है तुमको निश्चय। Everybody salute to the flag. Attention, flag, salute!
Flag. Salute. కోరి ప్రార్థిస్తున్నాం. హాకీ ఆంధ్రప్రదేశ్ మెంటర్ గారు అయినటువంటి పెద్దలు, హాకీ ఆంధ్రప్రదేశ్ భీష్మాచార్యులు. And as well as Hockey Andhra Pradesh, Hockey Kakinada, that this is the first senior women level national conducting in Andhra Pradesh in the history of last 8 years. It was never been taken such a big event at any place in Andhra Pradesh. So I congratulate Hockey Andhra Pradesh as well as Hockey East Godavari district to come forward to organize this mega event. Last year we have conducted 12th Junior National Women Hockey Championship successfully. So followed by Hockey India, it is allotted this bigger event than last year's. It signifies that Hockey Andhra Pradesh enthusiasm to organize major events like senior level national championships. So it is all because of the support that we are getting from local bodies, government of Andhra Pradesh, and particularly last year also, Collector, District Magistrate Hadinarayan Garu, now Dr. Kudgaskula Garu. Because of the support only we are making this event successfully. Now another thing is that these national competitions are a platform to recognize, to identify talented girls, talented youngsters, to crop up into a better shape and to represent India in the coming days. As you everybody know, that 224, there is a moment of great pride that Kakinada is hosting the second national level tournament for hockey in a matter of 1 year only. Last year, February, we inaugurated this AstroTurf stadium for hockey. We at an expenditure of 6.74 crores from Government of India and from CSR funding combined. The stadium was created in first of its kind in Andhra Pradesh. After that we hosted the junior national championship last year in March. Now this is the second national championship, that too senior women national championship. So it is a matter of great pride for us and for the entire hockey team of Andhra Pradesh, the Hockey Association of Andhra Pradesh. For this program, we have been conducting meetings since the last 2 weeks to make all arrangements for the players, because 268 Paina players there are representation from all the teams of the states. 26 teams have joined in here today for this program. బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజుపై కొన్ని నకిలీ దళిత సంఘాల నాయకులు చేసిన ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గుడిసె దేవానంద్ అన్నారు. తిరుపతి జిల్లా కదిర్లో మీడియాతో ఆయన మాట్లాడుతూ సోము వీర్రాజు 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఆవగింజంత మచ్చలేని గొప్ప వ్యక్తి అని అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ వేల కోట్ల రూపాయలు రాష్ట్రం అభివృద్ధి కోసం కేటాయించి ఇస్తుంటే దానికి అడ్డుపడి రాజకీయ పబ్బం గడుపుకోవడం కోసం కుల రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. వీర్రాజుపై వెనుకుండి బురద జల్లుతున్న వారు దురుద్దేశం తమకు తెలుసని, అలాంటి వారి బెదిరింపులకు భయపడేది లేదని స్పష్టం చేశారు. రోడ్లు పడే విధానాన్ని కావచ్చు, కేంద్రం ఇచ్చే అనేక వేల కోట్లు ఈ రోజు దళితులకి, పేద కుటుంబాలకు అందుతుంటే దాన్ని సమర్థించేది పోయి ఈ రోజు కేవలం వాళ్ళ యొక్క దళిత స్వార్థాల కోసం ఎవరైతే బినామీ పేర్లు పెట్టుకొని అక్కడికి వచ్చి వాళ్ళ యొక్క వ్యక్తిగత అజెండాతో ఈరోజు అభివృద్ధిని అడ్డుపడి ఆ రోజు చేసిన విధానాన్ని పూర్తిగా ఎస్సీ మోర్చా ఖండిస్తుంది. అందుకని ఈరోజు మీరు ఎవరైతే కిరాయి వ్యక్తులుగా మీరు ఇది చేశారో, ఆ యొక్క కార్యక్రమంలో అడ్డపడ్డారో వాళ్ళకి భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా హెచ్చరిస్తుంది. మీ ఆలోచన విధానాన్ని పక్కన పెట్టండి. ఈరోజు 40 ఏళ్ళ రాజకీయ చరిత్రలో ఆవగింజంత మచ్చలేని నాయకుడు సోమవీరాజు గారు ఈ రోజు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దళిత సమస్యల మీద ఏకధాటిగా అనేక విషయాల మీద, ఒంటికాల మీద, దళిత సమస్యల మీద స్పందించిన నాయకుడు సోమవీరాజు గారు. ఆయన మీద మీరు నిందులేసి పబ్బం కలుపుకోవాలంటే ఎంత దుర్మార్గమైన చర్య ఒకసారి ఆలోచించమని చెప్పి ఈ దళిత సంఘాలకి. ఈరోజు ఈ రాష్ట్రంలో ఇంటికొక దళిత సంఘం, ఇంటికొక కుల సంఘం అయిపోయింది.
ఈరోజు అంబేద్కర్ ఫోటో పెట్టుకొని ఆయన యొక్క ఆలోచన విధానాన్ని పక్కన పెట్టేసి వీళ్ళ సొంత అజెండాతో వీళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని వీళ్ళు సొంతంగా ఎదిగేదాని కోసం ఆర్థిక మూలాలు లేకుండా చేస్తున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద స్పందించాల్సింది పోయి ఈరోజు ఉద్దేశపూర్వకంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ వస్తే మా యొక్క ఉనికి ఆడబోతుంది అని చెప్పి ప్రధాన ప్రతిపక్షం కావచ్చు, అదేవిధంగా అధికార ప్రతిపక్షం కావచ్చు, అధికార ప్రభుత్వంలో ఉన్న నాయకులు కొంతమంది కావచ్చు, దీనికి ఆటంకాలు సృష్టిస్తే భయపడేది బెదిరేది భారతీయ జనతా పార్టీ లేదని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అందుకని అనేక విషయాల మీద ఈరోజు భారతీయ జనతా పార్టీ యువ మోర్చా వైపు, మహిళా మోర్చా వైపు, కిసాన్ మోర్చా వైపు, అదేవిధంగా ఈ యొక్క దళిత మోర్చా ఒకవైపు ఈరోజు అనేక సమస్యల మీద నిరంతరం పనిచేస్తూ అదేవిధంగా కేంద్రం ఇచ్చే 1000 కోట్లు ఈరోజు అంబేద్కర్ యొక్క 5 పంచతీర్థాలు ఏవైతే ఉన్నాయో ఆ విషయాల మీద ఈరోజు ప్రతి ఒక్క గడపకి దళిత గడపకి తీసుకుపోతున్న విధానాన్ని, ఈరోజు మా యొక్క ఆలోచన విధానాన్ని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎత్తున జరుగుతున్న ప్రచార భాగంగా బీజేపీ అనేది ఒక సంపూర్ణమైన పార్టీ. ఈరోజు ఆ యొక్క పార్టీని నామరూపాలు లేకుండా చేయాలని చెప్పి ఒక ఆలోచన ఏదైతే ఉందో దాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. సోమవీరాజు గారి మీద వేసిన అభండాలు ఏవైతే ఉన్నాయో ఈ కొంతమంది దళిత పేర్లు పెట్టుకొని దళిత సంఘాల పేర్లు పెట్టుకొని వచ్చారో వాళ్ళకి మేము హెచ్చరిస్తున్నాం. మీరు ఎవరైనా కమిటీ వచ్చారు, దేనికోసం వచ్చారు, ఏ విధంగా వచ్చారో మా దగ్గర పూర్తి సమాచారం ఉంది. అందుకని ఇలాంటి బెదిరింపులకు బెదిరేది లేదు. రాబో రోజుల్లో భారతీయ జనతా పార్టీ బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు పార్లమెంట్లో వంగవీటి మోహనరంగ జీవితం గురించి ప్రస్తావించారని, రంగా పేరుతో జిల్లా పేరు పెట్టాల్సిన అవసరం ఉందని అడిగారని, అందుకే ఆయనను సన్మానించామని రాధాగంగా మిత్ర మండలి కాపు సంఘాల ప్రతినిధులు తెలిపారు. వంగవీటి రాధాకృష్ణ మేనమామ చెన్నుపాటి శ్రీను జీవీఎల్ను కలిసి ధన్యవాదాలు తెలిపారు. రాధారంగ రాయల్ అసోసియేషన్ నేత బాలాజీ మాట్లాడుతూ రంగా ప్రజల కోసం ప్రాణాలు విడిచారని, కులమతాలకు అతీతంగా అందరి మనసులో నిలిచారని అన్నారు. వైసీపీలో ఉన్న కాపు నాయకులకు పదవులు కావాలని రంగా పేరు చెప్పుకుంటారని, కానీ ఆయన పేరు జిల్లాకు పెట్టడానికి కృషి చేయలేదని వ్యాఖ్యానించారు. త్వరలోనే విజయవాడలో కాపునాడు సమావేశం పెడతామని, కాపులను ఐక్యం చేసి రంగా పేరును జిల్లాకు పెట్టాలని పోరాటం చేస్తామని అన్నారు. అందరికీ నమస్కారం. ముందు మీరు ఎవరైనా మాట్లాడతారా? ఈరోజు కోట్లాది ప్రజల యొక్క ఆశని ఆకాంక్షని జాతీయ స్థాయిలో ప్రజాస్వామ్య భవనంలో జీవీఎల్ గారు వినిపించిన సందర్భంగా కృష్ణా జిల్లాకి వంగవీటి మోహన్ రంగా గారి పేరు పెట్టాలి. ఎందుకంటే ఆయన బడుగు బలహీన వర్గాల కోసం తన ప్రాణాన్ని కూడా త్యాగం చేశారు.
అలాంటి వ్యక్తి యొక్క పేరు మనం పెట్టబోతే భవిష్యత్ తరాల్లో ప్రజలు త్యాగానికి విలువ ఉండదు. ఆయనకి పేరు మీద జిల్లాకి పెట్టాలి. అలాగే విజయవాడలో ఉన్నటువంటి ఎయిర్పోర్ట్కి కూడా వంగవీటి మోహన్ రంగా గారు జిల్లా పెట్టాలని చెప్పి పార్లమెంట్ స్థాయిగా రాజ్యసభలో మాట్లాడినటువంటి జీవీఎల్ గారికి రంగా గారి అభిమానులు కోట్లాది మంది ఉన్నటువంటి రంగా గారి యొక్క అభిమానులు విశ్వాసాన్ని చొరగొనే విషయంలో అందరూ నాయకుల్ని కులాలకు అతీతంగా వర్గాలకు అతీతంగా గౌరవించుకోవాల్సిన అవసరం ఉన్నది. నేను చెప్పినట్లుగా 35 ఏళ్ల తర్వాత ఒక మనిషి చనిపోయి జీవిస్తున్నాడంటే ఇది దేశ రాజకీయ చరిత్రలోనే అరుదైనటువంటి అంశం. సో కాబట్టి దీన్ని అందరూ గమనించాలని చెప్పి నా వంతు మరి సమర్థన తెలియజేస్తూ అందరూ ముందుకు రావాలని, పార్టీలకు అతీతంగా, ఇది పార్టీ తరఫున డిమాండ్ కాదు, వ్యక్తిగా నాకు ఒక దేశభక్తి కలిగినటువంటి పౌరుడిగా ఈ దేశ సేవలు అందించిన ప్రతి ఒక్కరికి గౌరవం లభించాలన్నటువంటి నమ్మకం ఉన్న వ్యక్తిగా నేను చెప్తున్నాను. అందరూ రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ముందుకొచ్చి ఇటువంటి మరి ప్రపోజల్ని సమర్థించండి అని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ జై హింద్, జై భారత్. ప్రైవేటు కార్పొరేట్ కళాశాలలకు డీటుగా అన్నమయ్య జిల్లా మదనపల్లి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో విద్యాబోధన ఉందని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కృష్ణవేణి తెలిపారు. కళాశాలలో ఉన్న కోర్సులు, సౌకర్యాలకు సంబంధించిన అంశాలను వివరిస్తూ పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ తమ కళాశాలలో కంప్యూటర్ ల్యాబ్స్, సైన్స్ ల్యాబ్స్, విశాలమైన లైబ్రరీ, అనుభవజ్ఞులైన అధ్యాపక బృందం ఉన్నారని అన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను తమ కళాశాలలో చేర్పించి వారి ఉజ్వల భవిష్యత్తునకు బాటలు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలని స్ట్రెంథెన్ చేయడానికి మాకు ఒక కమిషనర్ గారు ఒక ప్రొసీడింగ్స్ ఇచ్చారు. ఏమంటే ప్రభుత్వ కళాశాలలో ఉన్న సౌకర్యాల గురించి, ప్రభుత్వ కళాశాలలు ఏ ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేస్తున్నారు అనే దాని మీద ఒక ర్యాలీ జరపమన్నారు. మేము 15th ఒక ఓపెన్ డే అనేది ఒకటి పెట్టమంటున్నారు. ఒక్క నిమిషం. లంబాడీల ఆరాధ్య దైవం సేవాలాల్ మహారాజ్ 284వ జయంతి సందర్భంగా అన్నమయ్య జిల్లాలో మొదటిసారిగా విగ్రహ ప్రతిష్ఠ చేశామని ఏబీబీఎస్ జిల్లా అధ్యక్షుడు అమరేంద్ర నాయక్ తెలిపారు. మదనపల్లె పట్టణంలోని నక్కలదిన్నె తాండాలో సేవాలాల్ మహారాజ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఏబీబీఎస్ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ సేవాలాల్ మహారాజ్ విగ్రహాన్ని ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే నవాజ్ బాషా సహకారంతో ఏర్పాటు చేశామని అన్నారు. సేవాలాల్ మహారాజ్ విగ్రహ ప్రతిష్ట జరపడం జరిగింది. అదేవిధంగా పురాతన తాండా, నక్కలదిన్నె తాండా, పురాతన తాండా ప్రతి ఒక్కరికి మత గురువు అయిన సేవాలాల్ మహారాజు గురించి తెలుసు. కానీ మన పెద్దలు ఎన్నో ఏళ్ళుగా తెలిసిన ఏదో వాళ్ళ జీవనాధారాలు దాన్ని ఉపయోగించుకుంటూ వాళ్ళ పనులు చేసుకుంటున్నారు. వయసులో చిన్నోడైన మన 25వ వార్డు కౌన్సిలర్ ఈశ్వర్ నాయక్
ఆధారంలో అదేవిధంగా మన పార్లమెంట్ సభ్యులు ఎంపీ గారు సహకారంతో ఈరోజు సంత సేవాలాల్ మహారాజ్ విగ్రహం ఇక్కడ ప్రతిష్ఠ జరిగింది. గత 6 సంవత్సరాల ముందుగానే నక్కలదిని తాండాలో ఒక ఆలయము శ్రీ మారమ్మ బోయకొండ గంగమ్మ దేవస్థానం ఆలయం నిర్మాణం జరిగింది. అక్కడ కూడా ఎంపీ గారి సహకారంతో 2 టన్నులు కమ్మి కంకరు అంటే మెటలు 2 టిప్పర్లు సహకారం చేశారు. అందరూ సహకారంతో డొనేటర్లతో అమ్మవారి దేవస్థానం నిర్మించినాము. ఆ దేవస్థానం తర్వాత మరి అతని ఆధారంగానే ఎంపీ గారి ఆధారంతోనే ఇక్కడ సంత సేవాలాల్ విగ్రహం ప్రతిష్ఠ జరుపుకోవడం చాలా గర్వకారణమని నేను అందరూ తెలియజేస్తాను. ఇచ్చేసిన ప్రతి ఒక్క బంజారా మరియు బంజారా నాయకులను పేరుగా నేను నమస్కరించి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు మేమంతా ఇక్కడ సమావేశం అవడానికి ముఖ్య కారణం ఏమనగా మా సత్ సేవాలాల్ మహారాజ్ గారి 284వ జయంతిని పురస్కరించుకొని నేడు జయంతి ఉత్సవాలని జరిపాము. ఇక్కడే మన సేవాలాల్ మహారాజ్ గారి విగ్రహ ప్రతిష్ట రాష్ట్రంలోనే మొట్టమొదటి విగ్రహం ఇది. ఇలా చెప్పుకోవడానికి చాలా గర్వకారణంగా ఉంది. ఎందుకంటే మా ఏబీపీఎస్ టీం కన్నా ఓ కళ, మాకు ఈ కళని సహకారం చేసినటువంటి మా ఎంపీ మిథున్ రెడ్డి గారికి పేరు నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మా ఎమ్మెల్యే గారు ప్రోత్సహించి మమ్మల్ని బాబు నేను కూడా ఉంటా మీ తోడు, ఈ విగ్రహానికి మేము సపోర్ట్ చేస్తాము అని చెప్పి ఎమ్మెల్యే గారు కూడా మాకు మాట ఇచ్చి ఈరోజు ఈ విగ్రహం పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చారు. అలాగే మా చైర్మన్ గారు మనుజారెడ్డి గారు మమ్మల్ని ప్రోత్సహించి ఇదే విధంగా మీరు మీ దేవుణ్ణి మీరు ప్రతిష్ఠించుకోవాలి, మీ తాండాలో మీరు మీ దేవుణ్ణి అంటూ పెట్టుకోవాలి అని ప్రోత్సహించి మమ్మల్ని ఈడ విగ్రహం పెట్టుకోవడానికి ఒక అవకాశం ఇచ్చారు. అదేవిధంగా మేము ముఖ్యంగా తెలియజేయడం ఏమనగా మన యువత అంటే ఇప్పుడు పుట్టబోయే తరాలకి మన సేవాలాల్ మహారాజ్ గురించి తెలియదు. జై సేవాలాల్, జై సేవాలాల్, జై సేవాలాల్. అన్నమయ్య జిల్లా మదనపల్లి జడ్పీ హై స్కూల్కు ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన సామగ్రిని పంపిణీ కేంద్రంగా ఏర్పాటు చేశామని ఆర్టీఓ మురళి తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ కేంద్రాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తంబళ్లపల్లె, పీలేరు, మదనపల్లె ప్రాంతాలకు సంబంధించి ఎన్నికల సామగ్రిని జడ్పీ హై స్కూల్ నుండి పంపిణీ చేస్తామని అన్నారు. ఆయన వెంట తహసీల్దార్ శ్రీనివాసులు తదితరులు ఉన్నారు. ఎమ్మెల్సీ ఎలక్షన్ గాను డిస్ట్రిబ్యూషన్ సెంటర్ మన డివిజన్ మొత్తం కూడా ఓల్డ్ డిస్ట్రిక్ట్ ప్రకారం పీలేరు, తంబలపల్లి, మదనపల్లి ఈ 3 నియోజకవర్గాలకి డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఇక్కడ జడ్పీ హై స్కూల్లో మనం నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా రిసెప్షన్ సెంటర్ వచ్చి అక్కడ చిత్తూరులోని ప్లాన్ చేస్తున్నాము. ఏది ఏమైనా కానీ ఇక్కడ ఆ రోజు ఎమర్జెన్సీ అయితే స్ట్రాంగ్ రూమ్ కూడా టెంపరరీ స్ట్రాంగ్ రూమ్స్ కూడా ఇక్కడ పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా లోకల్ అథారిటీకి ఎలక్షన్ గాను పోలింగ్ స్టేషన్ ఎంపీడీ ఆఫీస్ మీటింగ్ హాలు ఎప్పుడు అదే ఉంటుంది కాబట్టి ఆ పోలింగ్ స్టేషన్ కూడా ప్రమోదలు ఈరోజు పంపించడం జరుగుతుంది. ఈ 12వ తేదీ ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ మనం ఇక్కడ చేయడం జరుగుతుంది జడ్పీ హై స్కూల్లో ఎమ్మెల్సీ, గ్రాడ్యుయేట్స్, టీచర్స్ 2కి సంబంధించి. అదేవిధంగా లోకల్ అథారిటీకి సంబంధించి పోలింగ్ మనం స్టేషన్ వచ్చి ఎంపీడీ ఆఫీస్ మీటింగ్ హాల్ ఈ 2 పరిశీలించి నివేదిక కూడా జిల్లా కలెక్టర్ ద్వారా ఎలక్షన్ కమిషన్ పంపించడం జరుగుతుంది. ఇన్స్టాగ్రామ్లో పరిచయమై గత 2 ఏళ్లుగా ప్రేమించుకొని ఈ నెల 6న పెళ్లి చేసుకున్న ఓ ప్రేమ జంట నెల్లూరు జిల్లా గూడూరు పోలీసులను ఆశ్రయించారు. తమకు పెద్దల నుండి రక్షణ కల్పించాలని కోరుతూ డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డిని ఆశ్రయించారు. తిరుపతి జిల్లా చిల్లకూరుకు చెందిన మనోజ్ కుమార్, పీలేరుకు చెందిన గేఎస్టీ పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇద్దరి కులాలు వేరు కావడంతో తమ పెద్దల నుండి ప్రాణహాని ఉందంటూ అదే రోజున చిల్లకూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అక్కడ పోలీసులు ఇరు కుటుంబాల పెద్దలకు సర్ది చెప్పి అమ్మాయిని తల్లిదండ్రులతో పంపగా తిరిగి యువకుడి వద్దకు చేరుకుంది. నమస్తే, నా పేరు గేఎస్టీ, మా ఆయన పేరు మనోజ్ కుమార్. మాది ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం అయింది. మేము ఈ నెల 6వ తేదీన కటాలమ్మ గుడి దగ్గర మ్యారేజ్ చేసుకున్నాము.
అవి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి పోలీస్ స్టేషన్కి వెళ్ళాం, చిలుకూరు పోలీస్ స్టేషన్కి. అక్కడికి మా పేరెంట్స్ వచ్చారు. అక్కడికి వచ్చి కన్విన్స్ చేసి తీసుకెళ్లారు. 2 monthsలో మ్యారేజ్ చేస్తామని చెప్పి ఇక్కడికి తీసుకెళ్ళి ఇంటికి తీసుకెళ్ళిన తర్వాత కొంచెం టార్చర్ పెట్టారు. టార్చర్ పెట్టగానే మళ్ళీ నేను ఉండలేక తనకి కాల్ చేసి 10th వచ్చేసాను. వచ్చి మేము బయట వెళ్ళిపోయాం. బయట వెళ్ళిన తర్వాత అత్తమ్మ వాళ్ళ పైన కిడ్నాప్ కేసు పెట్టారు. వాళ్ళ పైన కేసు ఉన్నది. ఇప్పుడు మా సైడ్ నుంచి మా అత్తమ్మ వాళ్ళకి, మా ఆయనకి అందరికీ ప్రాణహాని ఉంది. కొంచెం మీరు హెల్ప్ చేస్తారని కోరుకుంటున్నాను. తిరుపతి జిల్లా చిల్లకూరు మండల పరిధిలోని జాతీయ రహదారి భూదానం టోల్ ప్లాజా సమీపంలో తెల్లవారుజామున 3 గంటల సమయంలో ప్రమాదవశాత్తు ఒక లారీ దగ్ధమైంది. చెన్నై నుండి విజయవాడకు టైల్స్ తయారీలో వినియోగించే ముడి సరుకుతో వెళ్తున్న లారీ టోల్ ప్లాజా వద్ద టైర్ పంచర్ కావడంతో మంటలు చెలరేగి పాక్షికంగా కాలిపోయింది. టోల్ సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మంచి వ్యవస్థ ఎక్కడున్నా ప్రజలకు అందించడం మా కర్తవ్యం. పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్ వెల్లడి. సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా చెస్ ఛాంపియన్షిప్ పోటీలు. ప్రతి జిల్లాలో కార్యక్రమాలు చేపడతామన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్ వెల్లడి. సీనియర్ ఉమెన్ నేషనల్ ఛాంపియన్షిప్ కు ఆతిథ్యం గర్వకారణం. కాకినాడ జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా వ్యాఖ్య. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుపై అసత్య ఆరోపణలు ఖండించిన ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గుడిషె దేవానంద్. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్ లక్ష్యం సమాజితం.